ఆపు. సార్ నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు వాసు అండి, డాక్టర్ వాసు. సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది? స్వర్ణయుగం అని ఇది వరకు విన్నాం కానీ ఇప్పుడు చూడబోతున్నాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అన్న ఒక పేరు ఓన్లీ కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. అది ఎవరన్నా గుండెల మీద చేసుకొని చెప్పగలం. ఇంకా చూసుకుంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల పక్షాన్ని ఆలోచించి సూపర్ 6 పథకాలు అవలంబించిన చర్యలు తీసుకుంటూ ఉంటూ చక్కగా పరిపాలన చేస్తుంటే కొంతమంది ప్రభుత్వం అంటే గెట్టని వాళ్ళు దుష్ప్రచారాలు చేసుకుంటా ప్రభుత్వం మీద బురద జల్లుతూ శవరాజకీయాలు చేస్తున్నారు సార్. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్పాలి? సమాధానం అయినా చేతల్లోనే చూపిస్తారండి, అంతేగాని ఏదో మాటలతో సరిపెట్టేది కాదు. చంద్రబాబు నాయుడు అంటే చేతలు, జగన్ అంటే గాలి మాటలు, అంతే. అంతకు మించి ఏమీ లేదు. పరిపాలనలోకి వచ్చి 30 రోజులు అయిందన్నారు. అసలు ఆయన పరిపాలన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఎలా చేశాడు? గత 3 నెలల బకాయి ప్లస్ ఇదొక 4,000 రూపాయలు పెంచిన 1,000 రూపాయలతో కలిపి 4,000, మొత్తం 7,000 ఒకేసారి ఇచ్చారు. ఇదివరకు 35 రూపాయల పెన్షన్ చూసి ఇప్పుడు 7,000 రూపాయల పెన్షన్ చూసిన వాళ్ళ మొహంలో నిజంగా ఆనందం వర్ణనాతీతం. ఎవరు దాన్ని కాదనలేరు. ఏ అవ్వాతాతలను అడిగినా, ఏ పెద్దవాళ్ళని అడిగినా, ఏ పెన్షన్ తీసుకునే వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు. అందులో నో డౌట్ ఇట్ ఆల్. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. పేదవాడికి 4 మెతుకులు తినే రూట్ చూపించారు. ఇదివరకే ఆయన చాలా మంచి విజనరీతో ఆ అన్నా క్యాంటీన్ అన్న స్టార్ట్ చేశారు. కానీ కొన్ని దుష్టగ్రహాలు వచ్చి దాన్ని చెడగొట్టాయి. ఓకే, దాని గురించి కూడా అప్పట్లో మాట్లాడితే పడి తిని చావండి, త్వరలో ఓపెన్ చేస్తామన్న ఒక కామెంట్ అయితే విజయసాయిరెడ్డి గారు చేశారు. కానీ సో దానికి తర్వాత ఏమీ లేదు. ఏంటంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే రాత్రి పిన్నమ్మ గుడిసేసేయాలి అనడం, పొద్దున్నే దులుపుకొని దొబ్బేయడం, అంతే. అంతకు మించి ఏమీ లేదండి. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే ఈరోజు మన రాష్ట్రం పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకించి చదువుకున్న వాడిని, కొంచెం జ్ఞానం ఉన్నవాడిని ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద అంత విజనరీ ఉన్న నాయకుడు, అంత ప్లాన్డ్గా పనిచేసే వ్యక్తి ఇంకెవరూ లేరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా కన్నా ఒక బానిసగా పనిచేస్తున్నాడు. ప్రజల కోసం ఒక బానిసలా పనిచేస్తున్నారు. ఏది డెడికేషన్ ఉన్న బానిసగా పనిచేస్తున్నారు, బలవంతంగా కాదు, డెడికేషన్ ఉన్న బానిసగా. లేకపోతే మొన్న వచ్చిన వరదలకి ఎవరు సార్, ఏ సీఎం సార్? నా చిన్నప్పుడు నేను 1996లో చూశాను. కాకినాడకు ఉప్పెన వచ్చింది. ఉప్పెన వచ్చినప్పుడు కొన్ని గ్రామాలే కొట్టుకుపోయినాయి. శవాలు ముళ్ళకంపల్లో చిక్కుకుపోతే ఏ ఆఫీసరు దగ్గరికి వెళ్ళని పరిస్థితుల్లో ప్యాంట్ ఎంతవరకు పైకి లాక్కొని ఆయన స్వతంత్రంగా వెళ్ళి శవాల దగ్గరికి వెళ్ళి కొన్ని శవాలను ఈడ్చుకొచ్చిన సంగతి కూడా నా కళ్ళారా నేను చూశాను. ఎందుకంటే ఆయన చెప్తున్నాను కదా, ఆయన ఒక సీఎం ఇది కాదండి, బెస్ట్ హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. నెక్స్ట్ అతను ఒక బానిసలా పనిచేస్తాడు, అంతే. చూసుకుంటే చంద్రబాబు గారిని ఆల్రెడీ మనం గత 3 సార్లుగా సీఎంగా చూసాం. ఇది ఒకటి 4వసారి. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసాం. వీళ్ళిద్దరిలో నిజంగా ప్రజల పక్షాన వ్యవహరించిన నాయకుడు అంటే ఎవరు చెప్తారు? ప్రజల పక్షాన అనే కన్నా ప్రజల కోసం అంటే బాగుంటుంది. ప్రజల కోసం పనిచేసే మనిషి ఎవరన్నది ఎవరన్నా గుండెల మీద చేసుకొని ఒకసారి కళ్ళు మూసుకొని రివీల్ చేసుకుంటే ప్రతి వాళ్ళకి మెదిలేది చంద్రబాబు గారే. ఇంకా అందులో నో డౌట్ ఎట్టాలండి. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు గారు చేసిన పని ఏంటంటే వరదల్లో మొన్నటి వరకు రైతులు చాలా ఇబ్బంది, పంటలు నష్టపోయిన వాళ్ళకి ఇంత షార్ట్ పీరియడ్లో 25,000 నష్టపరిహారం అంటే ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారంటే అది చంద్రబాబు గారిని చెప్పాలి. ఇలాంటి గొప్ప సాయం అనుకున్న రైతులు ఈ రోజున ఆనందం వ్యక్తం చేస్తూ మళ్ళీ పంటలు వేశారు సార్. వీళ్ళ గురించి 2 మాటలు చెప్పండి. రైతులకి ఆయన సాయం చేశారు అనే కన్నా కూడా రైతుల్ని బతకడానికి ఛాన్స్ ఇచ్చారు ఆయన. నిజం చెప్పాలంటే రైతుల్ని బతకడానికి ఏమి లేదు, మేమున్నాం, ప్రభుత్వం ఉంది, మీకెందుకు, మీరు చక్కగా వ్యవసాయం చేసి నలుగురికి తిండి పెట్టండి అన్న ఉద్దేశం చొప్పున ఆయన ఇచ్చారు. కానీ ఆయన ఏదో వాళ్ళ మీద దయతలిచి కాదు, ఆయనకి ఎప్పుడు విజనరీ ఉంది. వీళ్ళకి ఈరోజు సాయం చేస్తే రేపు 100 మందికి భోజనం పెట్టగలరు.
అన్న భరోసాతో ఆయన ఖచ్చితంగా ఇటువంటి ఎప్పుడు వచ్చినా కానీ ఆయన వెనక ముందు ఆలోచించకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా అధిగమించేలాగా దాన్ని ప్లాన్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఆయనకు అలవాటు, సర్వ పరిపాటి. ఆయన కొత్త ఏం కాదు ఇది. చూసుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఈ రోజున వస్తూ ఉన్నారు. నిన్న చూసుకున్న లూలు మాల్ సంస్థ కూడా వచ్చి చంద్రబాబు గారితో మాట్లాడడం, పెట్టుబడులు పెట్టడం కోసం ముందు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయా యువతి యువకులకు? చంద్రబాబు గారు నిజంగా ఉద్యోగాలు ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అది బతుకు తెరువుకి ఒక పాయింట్ అయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ, ఆయన కృషి, పట్టుదల, ఆయన అకుంఠిత దీక్షతో దాన్ని కంప్లీట్ చేయడం, దానివల్ల అలా జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉండే నమ్మకం ఎటువంటిదంటే మొన్న రీసెంట్గా బుడమేరు చూశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అతివృష్టి వచ్చింది. అన్నమయ్య గేట్లు కొట్టుకుపోవడం, చాలామంది నిరాశ్రయులు అవడం జరిగింది. అప్పుడు ఏ ఒక్కరన్నా స్వచ్ఛందంగా వచ్చి 4 రూపాయలు ఇచ్చారా అండి? డొనేషను ఇచ్చారా? ఇప్పుడు ఆయన అడిగాడా? డొనేషన్ కావాలని అడిగాడు ఆయన? స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాష్ట్రం మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది, పుట్టిన నేల మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది. కానీ నేను ఇచ్చిన డబ్బులు సక్రమంగా వినియోగింపబడతాయా లేదా అన్నది ఆ భరోసా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఇంకో 4 రూపాయలు కలిపి నలుగురిని ఆదుకుంటాడు. 4 రూపాయలు ఇస్తే ఇంకో 4 రూపాయలు కలిపి ఆదుకుంటాడన్న ఇది ఉంది. వాళ్ళకి ఇస్తే ఈ 4 రూపాయల్లో 40 పైసలు కూడా మిగిలినవరు, బయటికి రానివ్వరన్న ఉద్దేశం జనాల్లో పూర్తిగా ఉంది. చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం అప్పులు ఊబులు కురిగిపోయింది, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ చంద్రబాబు గారు చూసుకుంటుంటే ఎక్కడ ఈ పెన్షన్లు ఆపట్లేదు, ప్రభుత్వ జీతాలు ఈ జీతాలు ఏమి ఆపట్లేదు. ఎలా సాధ్యం అవుతుంది సార్? అదే సార్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేషన్లో కింగ్. అసలు అతను మించినవాడు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏ రాజకీయ నాయకుడిని ఏ ప్రతిపక్ష నాయకుడిని అడిగినా చెప్తాడు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక విషయం, మీకు నచ్చిన విషయం చెప్పమంటే హి వాజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే ఆయన పుర్రెలో అనంత కోటి ఐడియాలు ఉన్నాయి. అవన్నీ కూడా జనాలకి ఎలా ఉపయోగించాలని చూస్తాడే తప్ప పార్టీకి ఎలా వినియోగించుకోవాలి. నిజంగా 2019లో ఆయనే గనక రాజకీయమే చేసుంటే 2019లో వైఎస్ఆర్సీపీ నెగ్గేది కాదు. ఆయన ఏంటంటే ఒకటే, జనాలు బాగుండాలి, ఫస్ట్ జనాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మనకి ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటలే మనకి డబ్బులు సంపాదించి పెట్టాలన్న ఒకే ఒక మోటోతో ఆయన పనిచేశారు. కానీ నిజంగా ఎలక్షన్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి రాజకీయం చేయదలుచుకుంటే ఆయన ఎక్స్పీరియన్స్ ముందు కానీ, ఆయన ఐడియాలజీ ముందు కానీ నోబడీ కెన్ బీట్.